హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2020లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అన్దేఖీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే డిఎస్పీ ఘోష్కి సుందర్వన్ అడవిలోని ఒక ఏరియాలో పోలీస్ ఆఫీసర్ అయినటువంటి దివాకర్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ డెడ్ బాడీ దొరుకుతుంది. అతను చనిపోయి అప్పటికే 3-4 రోజులు అయి ఉంటుంది. ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఒక వ్యక్తి డిఎస్పీ ఘోష్ ని చూసి దివాకర్ మీద అటాక్ చేసిన స్టిక్ తోనే ఆదివాసీ అమ్మాయిలు తల దువ్వుకుంటూ ఉంటారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి ఆ దగ్గరలోని గ్రామంలో ఉన్న 2 ఆదివాసీ అమ్మాయిలు కనిపించడం లేదు. బహుశా వాళ్ళు డాన్స్ పెర్ఫామ్ చేయడం కోసం ఎక్కడికో వెళ్లి ఉంటారు అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క మనాలిలో ఒక 2 ఆదివాసీ అమ్మాయిలు బస్సులో కూర్చుని ఉంటారు. వాళ్ళు అక్కడ ఒక ప్రోగ్రామ్ చేయడం కోసం వెళుతూ ఉంటారు. అదే బస్సులో సలోని మరియు రిషి అనే 2 అమ్మాయి అబ్బాయిలు కూడా కూర్చుని ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా తమ టీంతో కలిసి తేజీ మరియు దమన్ల పెళ్లి వీడియోని షూట్ చేయడం కోసం ఒక రిసార్ట్ కి వెళుతూ ఉంటారు. వీళ్ళని అమ్మాయి తరపు వాళ్లే పిలిచి ఉంటారు. సలోని పెళ్లి కూతురు తేజీకి ఫ్రెండ్ కూడా అయి ఉంటుంది. ఆ తర్వాత తమ టీంతో కలిసి ఆ సలోని మరియు రిషి తేజీ మరియు దమన్ల పెళ్లికి అటెండ్ అయ్యి అక్కడ వీడియోని షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు రాత్రి రిషి దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి, రింకు అన్న మిమ్మల్ని పిలిచారు, అతని పెళ్లి కొడుకు దమన్ గారి అన్నగారు, మీరు అక్కడికి రావాలి అని చెప్తారు. ఆ మాటలు విన్న రిషి వెంటనే రింకు దగ్గరికి వెళ్తాడు. అక్కడ నిజానికి ఒక మందు పార్టీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అక్కడ గన్స్ ను కూడా ఫైరింగ్ చేస్తూ ఉంటారు. ఆ గన్ ఫైరింగ్ ని చూసిన రిషి చాలా భయపడుతూ ఉండగా అక్కడ బస్సులో ఉన్న ఆదివాసీ అమ్మాయిలు ఇద్దరు కూడా అక్కడ డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రింకు రిషిని కలిసి ఈ పార్టీ వీడియోను కూడా షూట్ చెయ్యి అని చెప్పడంతో రిషి వెంటనే ఆ పార్టీ వీడియోను కూడా షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ బస్సులో చూసిన ఆదివాసీ అమ్మాయిల్ని రిషి కూడా గుర్తుపడతాడు. అలా పార్టీలో వీడియో షూట్ చేస్తూ ఉండగా అతని కెమెరాలో ఉన్న మెమరీ కార్డ్ ఫుల్ అయిపోతుంది. దాంతో ఆ కెమెరాలోకి మరొక మెమరీ కార్డ్ ని వేసి మళ్ళీ రిషి వీడియోని షూట్ చేయడం మొదలు పెడతాడు. ఆ సమయంలో రిషి వెళ్లి పెళ్లి కొడుకైనటువంటి దమన్ ని కూడా కలవగా అప్పుడే దమన్ నాన్నగారు స్టేజ్ ఎక్కి అక్కడ డాన్స్ చేస్తున్నటువంటి ఆదివాసీ అమ్మాయిల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ 2 డాన్సర్లో ఒక అమ్మాయి ఆ దమన్ నాన్నని కిందకి తోసేస్తుంది. దాంతో కోపంతో దమన్ నాన్న పాపాజీ ఆ డాన్సర్ ని గన్నుతో షూట్ చేసి చంపేస్తాడు. అది చూసినటువంటి మరొక డాన్సర్ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా రిషి కూడా తన కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత షూట్ చేయబడిన ఆ డాన్సర్ ని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలిస్తూ ఉంటారు. అయితే ఇదంతా కూడా రిషి సైలెంట్ గానే చూస్తూ ఉంటాడు. మరో పక్క పెళ్లి కూతురు తేజీ అంబులెన్స్ సైరన్ విని వెంటనే దామన్ కి కాల్ చేసి ఎందుకు అంబులెన్స్ వచ్చింది అని అడుగుతుంది. దానికి దామన్ తేజీతో ఇక్కడ ఒక స్టాఫ్ కి గాయాలయ్యాయి, అందుకే అంబులెన్స్ వచ్చింది అని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత రిషి వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి సలోని దగ్గరికి వచ్చి ఆ పార్టీలో జరిగిన సంఘటన మొత్తం గురించి చెప్తాడు. అది విన్న సలోని కూడా షాక్ అవుతుంది. రిషి సలోనిని చూసి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడుగుతాడు. సలోని మాత్రం రిషిని చూసి మనం సైలెంట్గా ఉండాలి, లేదంటే వాళ్ళు మనల్ని కూడా వదిలిపెట్టరు అని చెప్పి సలోని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి తన రూమ్కి వచ్చి తను చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే రిషికి కెమెరా గుర్తొచ్చి వెంటనే దాన్ని చెక్ చేయగా రికార్డ్ అయిన ఆ వీడియో రిషికి కనబడుతుంది. ఆ వీడియోలోనే ఆ దమన్ నాన్న పాపాజీ ఆ డాన్సర్ ని షూట్ చేసి ఉంటాడు. రిషి వెంటనే ఆ కెమెరా నుంచి ఆ వీడియోని తన ల్యాప్టాప్ లోకి కాపీ చేసుకుని ఆ కెమెరా నుంచి మెమరీ కార్డ్ ని తీసి పడేస్తాడు. వేరే మెమరీ కార్డ్ ని ఆ కెమెరాలోకి వేస్తాడు. సరిగ్గా అదే సమయంలో రింకు రిషి దగ్గరికి వచ్చి కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఆ పార్టీ వీడియోను చూపించమని అడుగుతాడు. దాంతో రిషి ఆ రింకుకి ముందుగా రికార్డ్ అయినటువంటి వీడియోని చూపించి మెమరీ కార్డు ఫుల్ అవ్వడం వల్ల ఆ తర్వాత వీడియోని నేను షూట్ చేయలేకపోయాను అని చెప్తాడు. ఆ తర్వాత రింకు వెంటనే కిందకి వచ్చి ఆ స్టేజ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేపిస్తాడు. తన నాన్న జైలుకి వెళ్తాడేమో అని దమన్ ఒక పక్క భయపడుతూ ఉండగా రింకు మాత్రం దమన్ ని చూసి నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు, నేనంతా కూడా చూసుకుంటాను, ఇక్కడ జరిగింది ఏది కూడా తేజీకి తెలియకూడదు, లేదంటే ఈ విషయం తను అందరికీ చెప్పేస్తుంది,
ఇదేమీ పెద్ద భయపడవలసిన ఇన్సిడెంట్ కాదు, ఆమె ఒక డాన్సర్, మార్నింగ్ అవ్వగానే అందరూ తన గురించి మర్చిపోతారు అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ రిషి లేచి చూడగా అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. నిన్న రాత్రి అసలు ఏమీ జరగలేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రిషి వెంటనే రింకు మనిషి అయినటువంటి లక్కీ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ డాన్సర్ గురించి అడుగుతాడు. దాంతో లక్కీ వెంటనే రిషిని చూసి తను బ్రతికింది, తన హెల్త్ కూడా సెట్ అయ్యింది అని చెప్తాడు. అది వినగానే రిషి కొద్దిగా ఊపిరి పీల్చుకుని ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడే ఆ రిషికి అడవిలో నుంచి ఎవరిదో అరుపులు వినిపిస్తాయి. దాంతో రిషి వెంటనే ఆ సౌండ్ ను విని దాన్నే ఫాలో అవుతూ ఒక వేర్ హౌస్ దగ్గరికి రాగా అక్కడ రిషి ఇంకొక డాన్సర్ ని అలాగే వాళ్ళని తీసుకువచ్చిన ఒక మనిషిని కూడా రింకు తన మనుషులతో పంజరంలో బంధించి ఉంటాడు. అలాగే అక్కడ పక్కన చాలా అడవి కుక్కలు కూడా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పారిపోకుండా ఉండాలి అని అలా చేసి ఉంటారు. దీనంతా చూసినటువంటి రిషి చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆ డాన్సర్ని అలాగే తనని తీసుకువచ్చిన ఆ మనిషిని కూడా రిషి కాపాడడానికి ఆ వేర్ హౌస్ లోపలికి వెళ్తాడు. వాళ్ళని కాపాడడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ఆ కుక్కలు రిషి మీద కూడా దాడి చేయగా రిషి వాళ్ళని కాపాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి డైరెక్ట్ గా ఆ షలోని దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా చెప్తూ ఆ బ్రతికి ఉన్న డాన్సర్ని అలాగే వాళ్ళని తీసుకువచ్చిన వ్యక్తిని కూడా వేర్ హౌస్ లోని పంజరంలో బంధించి ఉన్నారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న షలోని, నీ వల్ల మనం అందరం కూడా చనిపోతాం, నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నావని ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మన ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది అని చెప్తుంది. అలాగే మనకు సలోని ఢిల్లీలోని ఒక వ్యక్తికి 50 లక్షలు మనీ ఇవ్వాలని తెలుస్తుంది. ఒకవేళ ఆ మనీని ఆన్ టైంలో సలోని పే చేయకపోతే ఆ వ్యక్తి సలోనిని చంపేస్తాడు. దాంతో ఆ మ్యారేజ్ ని షూట్ చేయడం ఆ సలోనికి చాలా అవసరం అయి ఉంటుంది. దాంతో ఆ తర్వాత సలోని ఆ రిషికి బాగా అర్థమయ్యే విధంగా చెప్పి వీటన్నిటికీ కూడా నువ్వు కొంచెం దూరంగా ఉండు అని చెప్తుంది. మరోపక్క డిఎస్పీ ఘోష్ ఆ ఆదివాసీ అమ్మాయిలిద్దరినీ కూడా వెతుకుతూ ఫైనల్ గా మనాలి పోలీస్ స్టేషన్ కి రీచ్ అయ్యి అక్కడ ఇన్స్పెక్టర్ అయినటువంటి సునీల్ డోగ్రా అనే వ్యక్తికి ఆ ఆదివాసీ అమ్మాయిల ఫోటోని చూపించి ఈ అమ్మాయిల్ని వెతకడానికి మాకు హెల్ప్ చెయ్యండి అని హెల్ప్ అడుగుతూ ఉంటాడు. మరోపక్క నిన్న రాత్రి పడేసినటువంటి ఆ మెమరీ కార్డ్ని రిషి గార్డెన్ అంతా కూడా వెతికి దాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి చూస్తారు. ఆ తర్వాత రిషి వెంటనే తన రూమ్లోకి వచ్చి ఆ వీడియోని తన ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాడు. వీటన్నిటిని చూసిన తర్వాత రిషి చాలా భయపడిపోతూ ఉంటాడు. మరోపక్క ఆ అమ్మాయి మరియు ఆ అబ్బాయి కలిసి లక్కీ దగ్గరికి వెళ్లి తనకి ఏదో చెప్తూ ఉంటారు. అయితే ఇదంతా కూడా రిషి చూసి ఖచ్చితంగా వాళ్ళు నా గురించి ఆ లక్కీకి చెప్తున్నట్లు ఉన్నారు అని అర్థం చేసుకుంటాడు. దాంతో రిషి వెంటనే తన ల్యాప్టాప్లో నుంచి ఆ వీడియోని తన మొబైల్లోకి కాపీ చేసుకుని అక్కడి నుంచి తను పారిపోతాడు. లక్కీ వెంటనే రిషి రూమ్లోకి రాగా రిషి అయితే లక్కీకి కనిపించడు, కానీ లక్కీకి రిషి ల్యాప్టాప్ దొరుకుతుంది. మరోపక్క షలోని రింకుతో పెళ్లి వీడియో షూట్ చేయడం గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లక్కీ వచ్చి ఆ రింకుకి రిషి ల్యాప్టాప్ లోని ఆ వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో పాపాజీ ఆ డాన్సర్ ని షూట్ చేయడం కనిపిస్తుంది. ఇదంతా చూసినటువంటి రింకు ఖచ్చితంగా ఈ రిషి ఇదంతా పోలీసులకు చెప్పేస్తాడు అని అర్థం చేసుకుని వెంటనే తన మనుషులతో కలిసి ఆ రిషిని వెతకడం స్టార్ట్ చేస్తాడు. నిన్న రాత్రి ఆ డాన్సర్ ని తీసుకుని వెళ్లిన హాస్పిటల్ కి రిషి వెళ్ళగా అక్కడే రిషికి హాస్పిటల్ కి రాకముందే ఆ డాన్సర్ చనిపోయింది అని తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే రిషి చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాత రింకు మనుషులు వెంటనే రిషి దగ్గరికి వచ్చి రిషిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రిషి మాత్రం వాళ్ళకి దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకుని ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడికి ఆల్రెడీ రింకు మనుషులు వచ్చి ఉండడంతో అది చూసినటువంటి రిషి అక్కడి నుంచి కూడా పారిపోతాడు. మరోపక్క నిన్న రాత్రి హాస్పిటల్కి ఆ డాన్సర్ని తీసుకుని వెళ్ళిన ఆ అంబులెన్స్ డ్రైవర్ తేజీతో మాట్లాడుతూ నేను ఆ డాన్సర్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను, తనకి బాగా గాయాలయ్యాయి, ఈరోజు నన్ను జాబ్లో నుంచి తీసేశారు అని చెప్తాడు. ఈ విషయం విని తేజీ దమన్కి కాల్ చేసి ఆ డాన్సర్ గురించి అడుగుతుంది. నిన్న రాత్రి ఒక అమ్మాయికి గాయాలయ్యాయి, కానీ నువ్వు ఒక వ్యక్తికి గాయాలయ్యాయి అని చెప్పావు, ఈ విషయం నాకు ఆ అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు అని ఆ తేజీ దమన్తో చెప్తుంది. దానికి దమన్ మాత్రం తేజీతో డ్రైవర్ అబద్ధం చెప్తున్నాడు అని ఆ విషయాన్ని దాటవేస్తాడు. ఆ తర్వాత దమన్ రింకుకి కాల్ చేసి ఆ డ్రైవర్ గురించి చెప్పడంతో రింకు వెంటనే వెళ్లి ఆ డ్రైవర్ ని బాగా కొడతాడు. మరోపక్క రిషి తన ప్రాణాలని కాపాడుకుంటూ బస్టాండ్ దగ్గరికి రీచ్ అవుతాడు. వెంటనే తన ఫోన్ కింద పడిపోయి ఉండడం వల్ల పని చేయకపోవడంతో రిషి ఆ ఫోన్ ని రిపేర్ చేయించి
కనిపించే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి తన ఫోన్ని చెక్ చేయించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రిషి ఆ ఫోన్ షాప్ నుంచి మనాలి పోలీస్ స్టేషన్కి కూడా కాల్ చేస్తాడు. ఆ తర్వాత రిషి తన ఫోన్ తీసుకుని బస్ వైపు వెళుతూ ఉండగా రింకు మనుషులు రిషిని చూసి ఫాలో అవుతూ ఉంటారు. అది చూసినటువంటి రిషి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా దారిలో దమన్ కనిపిస్తాడు. తన ప్రాణాలని కాపాడుకోవడానికి రిషి ఆ దమన్ కారులోనే కూర్చుని తిరిగి మళ్ళీ ఆ పెళ్లి జరగబోయే ఆ రిసార్ట్కి వచ్చేస్తాడు. అక్కడ రింకు ఉండడు కానీ లక్కీ ఉంటాడు. ఆ లక్కీ దమన్ ముందు రిషిని ఏమీ అనడు కానీ ఆ తర్వాత రింకు తన మనుషులతో రిషిని వేర్ హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ రిషి ల్యాప్టాప్ ని మొబైల్స్ అన్నిటినీ కూడా పగలగొడతాడు. ఆ తర్వాత రింకు రిషిని బెదిరిస్తూ ఒకవేళ నీకు ఏమైనా జరిగితే నీ పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి నువ్వే ఊహించుకో అంటూ ఆ రిషి కళ్ళ ముందరే బ్రతికి ఉన్నటువంటి ఆ డాన్సర్ బట్టలు కూడా చింపడం మొదలు పెడతాడు. మరోపక్క డిఎస్పీ ఘోష్ మళ్ళీ ఒకసారి ఆ మనాలిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి ఎవరైనా కాల్స్ చేశారా అని చెక్ చేస్తాడు. అయితే ఆ కంప్యూటర్లో కాల్ డీటెయిల్స్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోయి ఉంటుంది. అది కూడా ఆ ఘోష్ అక్కడికి రావడానికి కొన్ని నిమిషాల ముందే దాన్ని డిలీట్ చేసేసి ఉంటారు. అంటే కొంచెం సేపటి క్రితం రిషి అక్కడికి కాల్ చేసిన హిస్టరీ కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది. వీటిని చూసిన డిఎస్పీ ఘోష్కి ఆ పోలీస్ స్టేషన్లోని పోలీసుల మీద చాలా డౌట్ వస్తుంది. అదే సమయంలో రింకుకి ఇన్స్పెక్టర్ సునీల్ కాల్ చేసి సుందరవనం నుంచి వచ్చిన డిఎస్పీ ఘోష్ అనే వ్యక్తి ఎంక్వైరీ కోసం మీ రిసార్ట్కి వస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అక్కడతో 2వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్లో రింకు తన మనసైనటువంటి లక్కీని కలిసి ఆ ఇంకో డాన్సర్ని అలాగే వాళ్ళని తీసుకువచ్చిన వ్యక్తిని అక్కడ ఉన్న రిషిని కూడా చంపేయమని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో డిఎస్పీ ఘోష్ తన టీంతో ఆ రిసార్ట్కి రీచ్ అవుతాడు. అందువల్ల లక్కీ వాళ్ళని చంపలేకపోతాడు. అప్పుడే రింకు డిఎస్పీ ఘోష్ని కలవగా ఆ డిఎస్పీ ఘోష్ రింకును చూసి పోలీస్ స్టేషన్కి ఒక అబ్బాయి కాల్ చేసి మర్డర్ జరిగింది అని రిపోర్ట్ చేశాడు, నేను ఆ అబ్బాయిని కలవాలి, మరీ ముఖ్యంగా వెడ్డింగ్ని షూట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను కలవాలి అని అంటాడు. ఆ తర్వాత రింకు వెంటనే లోపలికి వచ్చి సలోనీని మరియు తన టీంని బెదిరిస్తూ ఒకవేళ డిఎస్పీ ముందు మీరు నోరు విప్పితే ఆ రిషి అసలు బ్రతకడు అని అంటాడు. ఆ తర్వాత డిఎస్పీ ఘోష్ సలోని మరియు తన టీంని విచారిస్తాడు. అప్పుడు ఘోష్కి సలోనీతో పాటు అక్కడికి వచ్చింది 4 కాదు 5 మంది అని తెలుస్తుంది. ఆ సమయంలోనే ఘోష్ రిషి రికార్డింగ్ ని వాళ్ళందరికీ కూడా వినిపించి ఆ సలోనీని మరియు తన టీంని చూసి ఈ వాయిస్ ఎవరిది అని అడుగుతాడు. దానికి వాళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉంటారు. ఆ తర్వాత డిఎస్పీ ఘోష్ వాళ్ళని చూసి ఈ కాల్ చేసింది ఎవరో కానీ ఆ అబ్బాయి చనిపోయాడు అని ఒక అబద్ధం చెప్తాడు. ఆ మాటలు విన్న సలోని టీంలోని ఒక మెంబర్ ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన డిఎస్పీ ఘోష్కి ఈ ఈవెంట్కి ఖచ్చితంగా 5 మంది వచ్చారు అనే విషయం అర్థమవుతుంది. దాంతో డిఎస్పీ తన టీంని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సలోని టీం మెంబర్స్ అందరూ కూడా సలోనిని చూసి అసలు రిషి ఎక్కడున్నాడు, అసలు రిషికి ఏం జరిగింది అని అడుగుతారు. దాంతో సలోని తన టీంలోని వాళ్ళందరినీ చూసి నిన్న రాత్రి పార్టీలో రిషి వీడియోని రికార్డ్ చేయడానికి వెళ్ళాడు, ఆ పార్టీ సమయంలోనే ఒక డాన్సర్ని షూట్ చేసేశారు, రిషి ఇదంతా కూడా రికార్డ్ చేశాడు, దీని నుంచి దూరంగా ఉండమని రిషికి నేను చాలా అర్థమయ్యేలాగా చెప్పాను కానీ ఆ రిషి మాత్రం నా మాట వినకుండా పోలీస్ స్టేషన్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఒకవేళ మనం కూడా నోరు విప్పి నిజం చెప్తే మనం కూడా చనిపోతాము అని చెప్తుంది. ఆ మాట వినగానే సలోని టీంలోని అందరూ కూడా భయపడుతూ ఉంటారు. అదే సమయంలో పోలీసులు మాటి మాటికి తమ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగే రిసార్ట్కి రావడాన్ని చూసిన తేజీ తనకి డౌట్ వచ్చి దామన్ని చూసి పోలీసులు ఎందుకు ఇక్కడికి ఇన్నిసార్లు వస్తున్నారు, ఆ డ్రైవర్ చెప్పింది నిజమే కదా అని అడుగుతుంది. దానికి దామన్ తేజీతో అలాంటిదేమీ లేదు అని అబద్ధం చెప్పి ఆ టాపిక్ ని కట్ చేసి వేరే టాపిక్ ని మాట్లాడడం మొదలు పెడతాడు. మరోపక్క డిఎస్పీ ఘోష్ ఐజీకి కాల్ చేసి సెర్చ్ వారెంట్ ని పంపించమని చెప్తాడు. కానీ సరిగ్గా అదే సమయంలో రింకు కూడా ఐజీకి కాల్ చేస్తాడు. దాంతో ఐజీ రింకుతో మాట్లాడి ఆ తర్వాత వెంటనే డిఎస్పీకి కాల్ చేసి మార్నింగ్ మెజిస్ట్రేట్ తో మాట్లాడి సెర్చ్ వారెంట్ ని పంపిస్తాను అని చెప్తాడు. మరోపక్క సలోని రింకుతో ఒక డీల్ మాట్లాడుతూ ఉంటుంది. రిసార్ట్లో జరిగే పెళ్లిని షూట్ చేయడం, వెబ్సైట్ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా నాకు కాంట్రాక్ట్ ఇవ్వాలి, దీనికి నాకు 1 కోటి కంటే ఎక్కువ మనీ ఇవ్వాలి అని అడుగుతుంది. ఆ డీల్కి రింకు కూడా ఒప్పుకొని ఆ సలోనిని తీసుకుని రిషిని బంధించి ఉన్న ఆ ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. అప్పుడు సలోని రిషితో మాట్లాడుతూ ఒకవేళ నువ్వు బ్రతికి ఉండాలి అంటే సైలెంట్గా ఉండాలి, ఈ అడవి మనుషుల కోసం నీ ప్రాణాలని ఎందుకు అడ్డు వేస్తున్నావు, నేను రింకుతో ఒక డీల్ చేసుకున్నాను, ఈ డీల్ వల్ల మనకు చాలా మనీ వస్తుంది అని చెప్తుంది. ఇదంతా విన్నటువంటి రిషి
షాక్ అయ్యి షలోని ఇంత సెల్ఫిష్గా ఎలా మారింది అని ఆలోచించి షలోని చెప్పిన దానికి అస్సలు ఒప్పుకోడు. మరోపక్క మార్నింగ్ అవ్వగానే ఐజీ ఆ డిఎస్పీ ఘోష్కి సెర్చ్ వారెంట్ని పంపిస్తాడు. అక్కడతో 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆ రోజు దామన్కి మరియు తేజీలకి మధ్య మ్యారేజ్ జరగబోతూ ఉంటుంది. షలోని వీడియో షూటింగ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే షలోనికి ఆ షలోని డబ్బులు ఇవ్వవలసినటువంటి ఆ మహేంద్ర అనే వ్యక్తి కాల్ చేస్తాడు. ఆ వ్యక్తికి షలోని ఇంకా కొంచెం టైం కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత వెంటనే షలోని రింకు దగ్గరికి వచ్చి అడ్వాన్స్ ఇవ్వమని అడుగుతుంది. కానీ రింకు అడ్వాన్స్ మనీ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ సునీల్ ఆ రింకుకి కాల్ చేసి డిఎస్పీ ఘోష్కి సెర్చ్ వారెంట్ పర్మిషన్ దొరికింది, ఏదో ఒక టైంలో తన టీంతో ఆ రిసార్ట్కి వచ్చే అవకాశం ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రింకు ఆ షలోనిని బెదిరిస్తూ ఒకవేళ రిషి నోరు విప్పితే నిన్ను కూడా చంపేస్తా అని అంటాడు. ఆ తర్వాత రింకు వేర్ హౌస్ దగ్గరికి వచ్చి వాళ్ళని 9 గంటలకి చంపేయమని ఆర్డర్ వేస్తాడు. అప్పుడే పోలీసులు సెర్చ్ వారెంట్ తీసుకుని రిసార్ట్కి కూడా వచ్చేస్తారు. రిసార్ట్ మొత్తం కూడా వెతకడం మొదలు పెడతారు. పోలీసుల్ని మళ్ళీ అక్కడ చూసినటువంటి తేజీకి డౌట్ వచ్చి ఆ దామన్ని చూసి నా దగ్గర నుంచి నువ్వేమైనా దాస్తున్నావా, 3వసారి ఇక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అయినా కూడా దామన్ ఆ తేజీకి అబద్ధమే చెప్తూ ఉంటాడు. అందువల్ల తేజీ వెంటనే డైరెక్ట్గా డిఎస్పీ ఘోష్ దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. దానికి ఆ డిఎస్పీ ఘోష్ తేజీతో మాట్లాడుతూ 2 ఆదివాసీ అమ్మాయిలు ఒక పోలీసుని చంపి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు డాన్సర్స్, వాళ్ళల్లో ఒక అమ్మాయిని షూట్ చేసి చంపేశారు. 2వ డాన్సర్ ప్రాణాపాయ ప్రమాదంలో ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న తేజీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అక్కడ పోలీసులు ఎంత వెతికినా ఆ రిసార్ట్లో వాళ్ళకి ఏమీ కనిపించదు. సరిగ్గా అదే సమయంలో తన నోటికి కట్టి ఉన్న క్లాత్ని రిషి పక్కకి తీసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. తనతో పాటు అక్కడ ఉన్న కుక్కలు కూడా మురుగుతూ ఉంటాయి. ఆ అరుపులు డిఎస్పీ విని వెంటనే అటువైపు చూడగా దూరంగా తనకి వేర్ హౌస్ కనిపిస్తుంది. దాంతో డిఎస్పీ తన టీంతో ఆ వేర్ హౌస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ పంజరంలో కుక్కల్ని మాత్రమే చూస్తాడు. నిజానికి ఆ లక్కీ అక్కడ ఉన్నటువంటి డాన్సర్ని, రిషిని మరియు డాన్సర్ మనిషిని కూడా అక్కడి నుంచి వేరే ప్లేస్కి తరలించి ఉంటాడు. అలా రిసార్ట్లో పోలీసులకి ఏమీ దొరక్కపోవడంతో డిఎస్పీ తన టీంతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత షలోని మళ్ళీ రింకుని అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి రింకు కూడా ఒప్పుకుంటాడు. నిజానికి దీనికి బదులుగా ఆ రింకు ఆ షలోనితో ఇంటిమేట్ అవుతాడు. ఆ తర్వాత షలోని తన డబ్బులు ఇవ్వవలసిన ఆ వ్యక్తికి ఫోన్ చేసి నీకు ఇవ్వవలసిన మనీని ఇచ్చేస్తాను అని అంటుంది. మరోపక్క లక్కీ రిషిని, ఆ డాన్సర్ని మరియు ఆ డాన్సర్ని తీసుకుని వచ్చిన వ్యక్తిని ఒక కారులో తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో అయూబ్ అనే ఒక వ్యక్తి వాళ్ళ వెహికల్ని ఫాలో చేస్తూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ కారుని ఢీ కొడతాడు. దానివల్ల లక్కీ కారుకి బాగా యాక్సిడెంట్ అవడంతో లక్కీతో పాటు ఆ కారులో ఉన్న లక్కీ బ్రదర్ అయినటువంటి లవ్లీ కూడా చాలా గాయాలవుతాయి. ఆ తర్వాత అయూబ్ అనే వ్యక్తి ఆ ముగ్గురిని కూడా కారులో కూర్చోబెట్టి రిషిని కారు డ్రైవ్ చేయమని చెప్పి బలవంతం చేస్తాడు. మరోపక్క డిఎస్పీకి పొలిటీషియన్ కాండ్ పాల్ కాల్ చేసి నీకు కావాల్సిన ఆ ముగ్గురు నా దగ్గర ఉన్నారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న డిఎస్పీ కాండ్ పాల్ తో మాట్లాడుతూ దీనికి బదులుగా నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి ఆ పొలిటీషియన్ కాండ్ పాల్ మాట్లాడుతూ నాకు ఆ రింకు ఫ్యామిలీ నాశనం అయ్యేలాగా ఒక కేసుని వాళ్ళ మీద పెట్టాలి అని చెప్తాడు. నిజానికి ఆ అయూబ్ అనే వ్యక్తి కూడా ఆ కాండ్ పాల్ మనిషి అయి ఉంటాడు. అదే సమయంలో అయూబ్ ఆ ఆదివాసీ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ ఆదివాసీ అమ్మాయి అయూబ్ గొంతు కొరికేస్తుంది. వెంటనే ఆ అయూబ్ని కారులో నుంచి కిందకు కూడా తోసేస్తుంది. నిజానికి ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఉన్న కారుకు కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడతో 4వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆ యాక్సిడెంట్ లో ఆ ఆదివాసీ అమ్మాయి, తనను తెచ్చిన ఆ వ్యక్తి, వీళ్ళతో పాటు రిషి, ఈ ముగ్గురు కూడా బ్రతుకుతారు. ఆ తర్వాత ముగ్గురు కూడా వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి అడవులోకి పరిగెడుతూ ఉంటారు. మరోపక్క లక్కీ రింకుకి కాల్ చేసి జరిగిందంతా చెప్పి లవ్లీ సిచ్యువేషన్ అసలు ఏమీ బాగోలేదు, తొందరగా డాక్టర్ని పంపించు అని ఆ లక్కీ రింకుకి చెప్తాడు. కానీ రింకు మాత్రం లక్కీతో మాట్లాడుతూ ఆ లవ్లీని చంపేసి అని అంటాడు. దాంతో బలవంతంగా ఇష్టం లేకపోయినప్పటికీ లక్కీ ఆ లవ్లీని కాల్చి చంపేస్తాడు. మరోపక్క షలోని తన ఫ్రెండ్ అయినటువంటి తేజీని కలవడానికి వస్తుంది. అప్పుడు తేజీ ఆ షలోనితో ఒకవేళ మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్లి జరుగుతుందో లేదో కూడా నాకు తెలియదు అని అంటుంది. ఆ మాటలు విన్న షలోని మరి నా పేమెంట్ ఎలా అని అడుగుతుంది.
దానికి ఆ తేజీ మాట్లాడుతూ పేమెంట్ గురించి మాట్లాడవలసిన టైం కాదు అని అంటుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ కోపంలో సలోని ఆ తేజీని మర్డరర్ అని పిలిచి తేజీని చూసి ఆ రోజు రాత్రి పార్టీలో దమన్ పాపాజీ ఒక డాన్సర్ ని షూట్ చేసి చంపేశాడు అని చెప్తుంది. ఆ మాట వినగానే తేజీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరోపక్క రింకు ఒక పోలీస్ ఆఫీసర్ కి రిషి ఐడి కార్డుని పంపించి ఈ ఐడిలో ఉన్న వ్యక్తి స్కెచ్ ని గీయమని చెప్తాడు. అప్పుడే రింకుకి ఫారెస్ట్ ఆఫీసర్ అయినటువంటి దాండియాల్ కాల్ చేసి ఆయుబ్ అనే వ్యక్తిని చంపేసి ఆ ముగ్గురు కూడా అడవిలోకి పరిగెట్టారు అని చెప్తాడు. ఆ మాటల ద్వారా మనకి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా రింకు మనిషి అని అర్థం అవుతుంది. మరోపక్క డిఎస్పీ ఘోష్ ఆ కాండ్ పాల్ తో కలిసి ఆయుబ్ డెడ్ బాడీ ఉన్న ఆ ప్లేస్ కి వెళ్తాడు. డిఎస్పీ ఆ డెడ్ బాడీని చూడగా అతని గొంతు మీద కొరికిన గుర్తులు కనిపిస్తాయి. అప్పుడు డిఎస్పీకి ఇలాంటి గుర్తులే సుందరవనం అడవిలో ఉన్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ డెడ్ బాడీ గొంతు కూడా చూసి ఉంటాడు. ఆ తర్వాత డిఎస్పీ ఫారెస్ట్ ఆఫీసర్ తో కలిసి ఆ ముగ్గురిని కూడా అడవిలో వెతకడం మొదలు పెడతాడు. మరోపక్క దామన్ తన నాన్న దగ్గరికి వచ్చి ఆ తేజీ ఈ పెళ్లి వద్దు అంటుంది అని చెప్తాడు. ఆ మాట విన్న పాపాజీ చాలా కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే రింకు పాపాజీ దగ్గరికి వచ్చి లవ్లీని ఎవరో చంపేశారు అని చెప్తాడు. ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే పాపాజీ రింకుతో మాట్లాడుతూ లవ్లీని చంపిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బ్రతకూడదు అని చెప్తూ ఉంటాడు. మరోపక్క తేజీ నిజం తెలుసుకోవడం కోసం ఆ రిసార్ట్ మేనేజర్ నుంచి ఆ అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటుంది. మరోపక్క డిఎస్పీ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ తో కలిసి ఆ ముగ్గురిని పట్టుకోవడానికి ఒక స్ట్రాటజీ ప్లాన్ ని వేస్తాడు. అయితే ఆ స్ట్రాటజీ ద్వారానే జంతువుల్ని పడుతూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న ఆదివాసీ అమ్మాయి మాత్రం ఆ పోలీసుల స్ట్రాటజీని అర్థం చేసుకుని ఒక్కొక్క పోలీస్ ని అలాగే ఫారెస్ట్ ఆఫీసర్స్ ని కూడా చంపేస్తూ ఉంటుంది. అప్పుడే ఆదివాసీ అమ్మాయి నా సిస్టర్ ని చంపిన వాళ్ళని నేను చంపే వరకు ఊరుకోను, వాళ్ళ మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో రిషి అక్కడ చనిపోయినటువంటి ఒక ఆఫీసర్ ఫోన్ ని కూడా తీసుకుంటాడు. మరోపక్క తేజీ ఆ అంబులెన్స్ డ్రైవర్ ని కలవగా ఆ అంబులెన్స్ డ్రైవర్ తేజీకి నిజం మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రింకు మనిషి ఒకడు మొత్తం చూస్తూ ఉంటాడు. అక్కడతో ఎపిసోడ్ 5 కూడా కంప్లీట్ అవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ డిఎస్పీని చూసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఆ ముగ్గురిని కూడా మేము వెతికి పట్టుకుంటాం, ఆ లవ్లీని కూడా ఆ రిషినే చంపేశాడు, అలా చేయడం ఆ లక్కీ చూసేశాడు, లక్కీ ద్వారానే అతని స్కెచ్ ని కూడా గీయించాం, బహుశా ఆయుబ్ ని కూడా ఆ అబ్బాయి చంపేసి ఉంటాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న డిఎస్పీ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని చూసి ఆ అబ్బాయి స్కెచ్ నాకు చూపించు అని అంటాడు. అప్పుడే డిఎస్పీకి వీళ్ళందరూ కూడా రింకుతో కలిసిపోయారు అర్థమవుతుంది. ఆ తర్వాత డిఎస్పీ వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ దాండియాల్ని చూసి ఆ ముగ్గురులో నాకు 2 ప్రాణాలతో కావాలి, వాళ్ళలో ఎవరికి ఏమైనా ఆ తర్వాత ఏమవుతుందో నువ్వే ఊహించుకో, నీకు బాగా తెలుసు కదా అని అంటాడు. మరోపక్క రింకు ఫారెస్ట్ ఆఫీసర్ దాండియాల్కి కాల్ చెయ్యగా జరిగిందంతా కూడా ఆ దాండియాల్ ఆ రింకుకి చెప్తాడు. అప్పుడు రింకు మాత్రం ఆ ముగ్గురిని చంపేయమని చెప్తూ ఉంటాడు. మరోపక్క రింకు ఆ లక్కీని 2 వీక్స్ వరకు నువ్వు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి దాక్కో అని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో డిఎస్పీ ఘోష్ని తేజీ కలుస్తుంది. ఆ సమయంలో డిఎస్పీ ఘోష్ ఆ తేజీని చూసి ఆల్రెడీ 2 చనిపోయారు, మీ మనుషులు ఇంకా ఆ ముగ్గురిని కూడా చంపాలనుకుంటున్నారు, ఒకవేళ మీ మనుషులు ఆ ముగ్గురిని చంపకపోతే ఆ ముగ్గురే మీ అందరినీ కూడా చంపేస్తారు అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆదివాసీ అమ్మాయి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని చంపి అతని గన్నుని కూడా తీసుకుంటుంది. ఇక్కడ ఆదివాసీ అమ్మాయి అడవిలోకి రాగానే ఎంత భయంకరంగా మారిందో మనకు బాగా క్లియర్ గా చూపిస్తారు. ఆ తర్వాత లక్కీ ఆ ప్లేస్ని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళడానికి బస్సులో ఎక్కి కూర్చుంటాడు. వెంటనే లక్కీ ఆ రింకుకి కాల్ చేయగా రింకు ఆ లక్కీతో మాట్లాడుతూ మొదటగా నీ సిమ్ని వెంటనే చేంజ్ చెయ్యి అని చెప్తాడు. దాంతో లక్కీ వెంటనే దగ్గరలో ఉన్న ఒక షాప్కి వెళ్ళి ఒక కొత్త సిమ్ కార్డ్ని కూడా తీసుకుంటాడు. మరోపక్క రింకు మనిషి అయినటువంటి బల్వీర్ రింకుతో మాట్లాడుతూ తేజీ డిఎస్పీ ఘోష్ని కలిసింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రింకు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. మరోపక్క చనిపోయిన ఆఫీసర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నటువంటి రిషి వెంటనే రిసార్ట్ మేనేజర్కి కాల్ చేసి ఆ సలోనీతో మాట్లాడుతూ నీ టీంని తీసుకుని అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో, లేదంటే మీ ప్రాణాల ప్రమాదంలో పడవచ్చు అని చెప్తాడు. అదే సమయంలో డిఎస్పీ ఘోష్ ఫైనల్ గా లక్కీని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తాడు. వెంటనే డిఎస్పీ లక్కీ దగ్గరికి ఆ రిషి స్కెచ్ ని తయారు చేసినటువంటి ఆ వ్యక్తిని పిలిచి లవ్లీని చంపిన వ్యక్తి స్కెచ్ ని కూడా గీయమని చెప్తాడు. అలాగే రిషి ఫేస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పగా అలాగే
అలాగే రిషి ఫేస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి డిఎస్పీ లక్కీకి చెప్తాడు. కానీ ఈసారి అతను మాత్రం స్కెచ్ ని గీయలేకపోతాడు. నిజానికి ఇంతకు ముందు గీయబడిన రిషి స్కెచ్ నిజానికి అది రిషి ఫోటో కాపీ అని డిఎస్పీకి ముందుగానే డౌట్ వచ్చి ఉంటుంది. మరోపక్క తేజీ అన్ని నిజాలు తెలిసిన తర్వాత వెంటనే దామన్ని కలిసి నాకంతా తెలిసిపోయింది, మీ నాన్న ఆ డాన్సర్ని కాల్చి చంపేశాడు, నీకు ఈ విషయం ముందే తెలుసు కానీ నువ్వు నాకేమీ చెప్పలేదు, నేను వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్తాను అని అంటుంది. కానీ దామన్ మాత్రం వద్దు అని అంటూ ఉంటాడు. ఎందుకంటే తేజీ అలా చేస్తే దామన్ నాన్నకి ఉరిశిక్ష పడుతుంది. అయితే తేజీ వెంటనే తన నాన్న దగ్గరికి వెళ్ళి, నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు నాన్న, ఒక అమ్మాయిని ఇక్కడ షూట్ చేసి చంపేశారు కానీ ఈ విషయం గురించి ఎవరూ కూడా అంతగా పట్టించుకోవడం లేదు, అందువల్ల ఇలాంటి కుటుంబంలోకి నేను వెళ్ళాలనుకోవడం లేదు అని అంటుంది. దాంతో తేజీ నాన్న వెంటనే తేజీకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ తేజీ మాత్రం అస్సలు ఒప్పుకోదు. సరిగ్గా అదే సమయంలో రింకు అక్కడికి వచ్చి తేజీని మరియు తన పేరెంట్స్ ని చూసి, రేపు తేజీకి మరియు దమన్ కి పెళ్లి, తొందరగా ఏర్పాట్లు చేసుకోండి అని అంటాడు. అప్పుడే తేజీ ఆ రింకుతో మాట్లాడుతూ, లేదు నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు, నువ్వు ఏమైనా ప్రెజర్ చేస్తే నేను వెంటనే డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్లి నిజమంతా చెప్పేస్తాను అని బెదిరిస్తుంది. ఆ మాటలు విన్న రింకు ఆ తేజీతో మాట్లాడుతూ, నీ ఫ్యామిలీని మీ నాన్నని మేము ఒక స్కామ్ నుంచి కాపాడాం, అలాగే మీ నాన్నకి ప్రమోషన్ వచ్చేలాగా చేశాము అని చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న తేజీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. రింకు వెంటనే ఆ తేజీని చూసి, మీ నాన్నకి మా అవసరం ఉన్నప్పుడు మేము మీ నాన్న వైపు నిలబడ్డాం, ఈ రోజు మాకు మీ అవసరం ఉంది కాబట్టి మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే అని చెప్పి, మా నాన్నకి ఏమైనా అయితే మీ నాన్నని మాత్రం మేము వదిలిపెట్టము అని బెదిరిస్తాడు. అక్కడతో ఎపిసోడ్ 6 కూడా కంప్లీట్ అవుతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్లో రిషి వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి శశ్వంత్ అనే వ్యక్తికి కాల్ చేస్తాడు. ఆ శశ్వంత్ ఒక న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ శశ్వంత్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయడు. అందువల్ల రిషి వెంటనే అతనికి ఒక మెసేజ్ చేయగా ఆ మెసేజ్ని చదివి దీన్ని పంపించింది రిషి అని శశ్వంత్ అర్థం చేసుకుని వెంటనే ఆ శశ్వంత్ తిరిగి మళ్ళీ ఆ రిషికి కాల్ చేస్తాడు. కానీ ఈసారి కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో శశ్వంత్ రిషి వాళ్ళ అమ్మకి కాల్ చేయగా రిషి మనాలిలో ఉన్నటువంటి గ్రాండ్ లైన్స్ రిసార్ట్ కి వెళ్ళాడు అని తెలుస్తుంది. మరోపక్క అడవిలో రిషికి బాగా దాహం వేయడంతో రిషి దగ్గరలో ఉన్న ఒక నది దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటాడు. అప్పుడే దాండియల్ అనే ఆఫీసర్ తన మనుషులతో ఫైరింగ్ చేపిస్తాడు. కానీ రిషి ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకుని బ్రతికి బయటపడతాడు. ఆ తర్వాత ముగ్గురు కూడా తమ ప్రాణాలని కాపాడుకొని పరిగెడుతూ ఉంటారు. ఆ ఆదివాసీ అమ్మాయిని సిటీకి తీసుకువచ్చి డాన్స్ చేయించిన వ్యక్తి పేరు ప్రఫుల్. ఆ ప్రఫుల్ వెంటనే సలోనికి కాల్ చేసి వాళ్ళు ఉన్న లొకేషన్ చెప్తాడు. ఎందుకంటే ఆ సలోని వాళ్ళని కాపాడుతుంది అని అలా చేస్తాడు. కానీ రింకు వాళ్ళ మాటలన్నీ కూడా వినేస్తాడు. ఆ తర్వాత రింకు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో సలోని ఆ రిసార్ట్ నుంచి బయటికి వెళుతూ ఉండడాన్ని ఆ రింకు చూసి తను డైరెక్ట్ గా ఆ దాండియల్ అనే ఆఫీసర్ కి కాల్ చేసి షలోని రిషిని కలవడానికి అడవికి వస్తుంది, వాళ్ళు దొరకగానే నువ్వు వాళ్ళని చంపేసేయి అని చెప్తాడు. మరోపక్క డిఎస్పీ ఆ రిసార్ట్ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉండగా ఆ స్కెచ్ ఫోటోలో ఉన్న అబ్బాయి మరెవరో కాదు రిషి అని ఆ డిఎస్పీకి తెలుస్తుంది. అతనే షలోని టీంలోని 5th మెంబర్ అని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి డిఎస్పీ మళ్ళీ ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్ళగా డిఎస్పీని చూసిన పాపాజీ ఆ డిఎస్పీని నోటికి వచ్చినట్లుగా పచ్చి బూతులు తిడుతూ ఉంటాడు. ఇదంతా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ తన ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత డిఎస్పీ వెంటనే దేవ్ అనే ఒక వ్యక్తికి కాల్ చేసి నన్ను ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఫిజికల్ గా అసాల్ట్ చేశారు, నాకు ఏమైనా అయితే దానికి రెస్పాన్సిబిలిటీ ఆ రిసార్ట్ ఓనర్ దే అవుతుంది అని చెప్పి డిఎస్పీ గోస్ వెంటనే ఆ పాపాజీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ రింకు ఆ పాపాజీని కాపాడలేకపోతాడు. అక్కడతో 7వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 8వ ఎపిసోడ్ స్టార్టింగ్లో షలోని అడవిలోకి వచ్చి ఆ ముగ్గురిని, అదే రిషి, ఆదివాసీ అమ్మాయి మరియు ప్రఫుల్ని కలుస్తుంది. మరోపక్క డిఎస్పీ ఆ పాపాజీని పోలీస్ స్టేషన్కి తీసుకుని రాగా అతను వెనకాల రింకు కూడా తన మనుషులతో అక్కడికి వస్తాడు. డిఎస్పీ ఆ రింకును చూసి దమన్ని కూడా ఇక్కడికి తీసుకుని రా అని అంటాడు. మరోపక్క షలోని ఆ రింకుకి కాల్ చేసి రేపు నేను ఆ ముగ్గురిని కూడా నీ దగ్గరికి తీసుకుని వస్తాను, దానికి బదులుగా నాకు 50 లక్షలు కావాలి అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న రింకు మాత్రం షలోనితో మాట్లాడుతూ
నీకు 50 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇస్తాను, కానీ వాళ్ళు నాకు రేపు కావాలి అని అంటాడు. ఆ తర్వాత శశ్వంత్ రిషికి కాల్ చేయగా రిషి కూడా ఆ ఫోన్ ని లిఫ్ట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో దాండియల్ తన టీంతో అక్కడికి వచ్చి వీళ్ళ మీద దాడి చేపిస్తాడు. ఆ దాడిలో బుల్లెట్ తగలడం వల్ల ప్రఫుల్ అక్కడికక్కడే చనిపోతాడు. ఈ ఫైరింగ్ సౌండ్ మొత్తం ఆ శశ్వంత్ కూడా వింటూ వీళ్ళు ఏదో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు అని అర్థం చేసుకుని ఆ శశ్వంత్ వెంటనే హెల్ప్ కోసం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. మరోపక్క దమన్ ఆ పోలీస్ స్టేషన్ కి రాగా డిఎస్పీ రిషి స్కెచ్ ని చూపించి ఇతను ఎవరు అని అడుగుతూ ఉంటాడు. ఆ సమయంలోనే డిఎస్పీకి తన సీనియర్ ఆఫీసర్ కాల్ చేసి ఆ పాపాజీని వదిలేయమని చెప్తాడు. ఎందుకంటే వ్యాలిడ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి అతన్ని వదిలేయమని చెప్తూ ఉంటాడు. అప్పుడే డిఎస్పీకి తనని ఆ పాపాజీ తిడుతున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వీడియోని రికార్డ్ చేశాడు కదా, అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ వీడియోని డిలీట్ చేసేశాడు అని తెలుస్తుంది. అదేవిధంగా డిఎస్పీ ఫోన్ కూడా మాయమై ఉంటుంది. అందువల్ల ఏ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఆ పాపాజీని కూడా వదిలేస్తారు. మరోపక్క షలోని, రిషి మరియు ఆ ఆదివాసీ అమ్మాయి కలిసి అడవిలో నుంచి బయటికి వచ్చి అక్కడ దారిలో వెళ్లి ఒక వ్యక్తిని చంపి ఆ వెహికల్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా శశ్వంత్ దగ్గరికి వెళ్తారు. అక్కడ శశ్వంత్ సెక్రటరీ అయినటువంటి ఎలైస్ కూడా ఉంటుంది. రిషి ఆ శశ్వంత్ కి జరిగిందంతా చెప్పగా అది మొత్తం విన్న శశ్వంత్ వాళ్ళని చూసి మీ దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు కాబట్టి ఏమీ చేయలేము అని చెప్తాడు. ఆ తర్వాత శశ్వంత్ రిషిని చూసి వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు, నీ మీద 2 మర్డర్ కేసులు పెట్టి నిన్నే లోపలికి పంపించగలరు అని చెప్తాడు. అందువల్ల ఈ మర్డర్స్ గురించి ఎవరెవరికి తెలుసో వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా నిజాన్ని బయట పెట్టించాలి అని ప్లాన్ చేస్తారు. ఆ ఆదివాసీ అమ్మాయిలని మనాలికి తీసుకువచ్చిన లేడీతో శశ్వంత్ నిజం చెప్పించి వీడియోని రికార్డ్ చేస్తాడు. ఆ తర్వాత ఆ చనిపోయినటువంటి ఆదివాసీ అమ్మాయిని తీసుకువెళ్లిన హాస్పిటల్లో క్లర్క్ నుంచి నిజం చెప్పించడం కోసం రిషి మరియు శశ్వంత్లు అక్కడికి వెళ్ళగా అప్పటికే రింకు అండ్ గ్యాంగ్ అక్కడికి వచ్చి ఆ క్లర్క్ ని కూడా చంపుతూ ఉంటారు. ఇదంతా రిషి మరియు శశ్వంత్ చూసి అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత రోజు శశ్వంత్ రింకుకి ఒక వీడియోని పంపిస్తాడు. ఆ వీడియోలో రిషి, ఆ లేడీ, అలాగే ఆ బ్రతికి ఉన్న ఆదివాసీ అమ్మాయి స్టేట్మెంట్ ఉంటుంది. అలాగే ఒక నోట్ కూడా ఉంటుంది. ఆ నోట్ లో ₹1,00,00,000 ఇవ్వకపోతే ఈ వీడియోని వైరల్ చేస్తాను అని ఉంటుంది. అది చూసిన వెంటనే రింకు శశ్వంత్ కి కాల్ చేసి డీల్ కి ఒప్పుకుంటాడు. ఆ వెంటనే డిఎస్పీ ఘోష్ దగ్గరికి రింకు వచ్చి మనీ కాకుండా ఒక డీల్ చేసుకుంటాడు. నీకు ఆ అమ్మాయి కావాలి, నాకు ఆ అబ్బాయి కావాలి, మనలో ఎవరికి వాళ్ళు ముందు దొరికినా సరే వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న డిఎస్పీ ఘోష్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. అక్కడతో ఈ 8వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 9వ ఎపిసోడ్ స్టార్టింగ్లో లక్కీ మరియు ఫోన్స్ని రిపేర్ చేసే వ్యక్తి అయినటువంటి టిమ్మా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటల ద్వారా మనకు టిమ్మా దగ్గరికి ఏ కస్టమర్స్ ఫోన్ని రిపేర్ చేయించుకోవడం కోసం వస్తారో వాళ్ళ ఫోన్లో ఉన్న డేటా మొత్తం టిమ్మా తన ఫోన్లోకి ఎక్కించుకుంటూ ఉంటాడు అని తెలుస్తుంది. ఫైనల్గా లక్కీ రిషి మరియు ఆ షలోనీల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఉన్న ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడతాడు, కానీ వెంటనే అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత టిమ్మా తన ఇంటికి వస్తాడు. అప్పుడే మనకు తెలిసేది ఏమిటి అంటే ఈ టిమ్మా ముస్కన్ అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. అలాగే ఆ ముస్కన్ ఫొటోస్ని చాలా వరకు టిమ్మా రూమ్ గోడలకి అంటించుకుని ఉంటాడు. అలాగే టిమ్మా దగ్గర ఒక వీడియో ఉంటుంది. అదేమిటి అంటే ఆ పాపాజీ ఆ ఆదివాసీ అమ్మాయిని షూట్ చేసి చంపేశాడు కదా, ఆ వీడియో కూడా తన దగ్గర ఉంటుంది. నిజానికి ఆ రోజు ఫోన్ రిపేర్ కోసం రిషి అక్కడికి వచ్చినప్పుడే ఆ వీడియోని ఆ టిమ్మా కాపీ చేసుకుని ఉంటాడు. ఫైనల్గా మరో పక్క తేజీ మరియు దామన్ల పెళ్లి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ తేజీ దగ్గర మరొక ఆప్షన్ లేకపోవడంతో తనని పెళ్లి చేసుకుని ఉంటుంది. మరో పక్క రింకుతో డిఎస్పీ ఘోష్ డీల్ చేసుకున్న తర్వాత లవ్లీని చంపిన ఆ నేరాన్ని రిషి మీదకి డిఎస్పీ తోసేస్తాడు. ఆ న్యూస్ ని రిషి మరియు తన ఫ్రెండ్ న్యూస్ లో చూస్తూ ఉంటాడు. ఇది చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి లక్కీ తన మనుషులతో మరియు పోలీసులతో కలిసి ఆ రిషి ఉన్న ప్లేస్కి రాగా అది చూసి వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. మరోపక్క టిమ్మా ఆ రిసార్ట్కి వచ్చి అక్కడ ఉన్న ఒక గార్డ్కి ఒక ఎన్వలప్ కవర్ ఇచ్చి దీన్ని రింకుకి ఇవ్వమని చెప్తాడు. ఆ తర్వాత టిమ్మా ఆ రిసార్ట్లోని ఒక రూమ్లోకి తొంగి చూడగా అక్కడ ముస్కన్ మరియు రింకు ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అది చూసిన టిమ్మా మనసు విరిగిపోయి వెంటనే తన ఇంటికి తిరిగి వచ్చి అక్కడ గోడకి అంటించి ఉన్న ఆ ముస్కన్ ఫొటోస్ అన్నిటినీ కూడా చించేసి ఏడుస్తూ ఉంటాడు. రింకుకి టిమ్మా ఇచ్చిన ఆ ఎన్వలప్ కవర్ని గార్డ్ ఇస్తాడు. ఆ ఎన్వలప్ కవర్లో ఆ పాపాజీ ఆ డాన్సర్ని షూట్ చేసి చంపిన దాని
దానికి సంబంధించిన ఫొటోస్ అన్ని ఉంటాయి. మరోపక్క టిమ్మా రిషి మరియు తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి అదే వీడియోని చూపిస్తాడు. శశ్వంత్ ఆ వీడియోను చూసి ఛానల్ వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. ఆ వెంటనే శశ్వంత్ రింకుకి కాల్ చేసి తనని కలవమని చెప్తాడు. చెప్పినట్లుగానే రింకు అక్కడికి వెళ్లి ఆ శశ్వంత్ తో మాట్లాడుతూ ఒక డీల్ కుదుర్చుకుంటాడు. రిషిని వదిలేస్తాను, అకౌంట్ లో మీరు చెప్పినట్టు మనీ కూడా వేస్తాను, కానీ ఆ వీడియో ప్రతి చోట నుంచి డిలీట్ అవ్వాలి అని కండిషన్ పెడుతూ ఉంటాడు. సడన్ గా అదే సమయంలో రిషి మరియు ఆ ఆదివాసీ అమ్మాయిల మీద ఫైరింగ్ జరుగుతుంది. నిజానికి అక్కడికి ఆ రింకు తన గ్యాంగ్ తో పాటు అక్కడికి వచ్చి ఉంటాడు. ఆ ఫైరింగ్ సమయంలోనే రిషి ఆ ఆదివాసీ అమ్మాయిని కాపాడడానికి తన ప్రాణాలని అడ్డంగా పెడతాడు. రింకు వెంటనే ఆ శశ్వంత్ ని చూసి, నువ్వు నీ బాస్ నన్ను మనీ అడిగినట్లుగా దానికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. మీలో ఎవరైనా సరే నోరు విప్పినా లేదా ఆ వీడియో బయటకు వచ్చినా సరే నేను ఎవరిని వదలను అని చెప్తాడు. ఆ తర్వాత రింకు ఆ రిషిని అక్కడికక్కడే చంపేస్తాడు. అక్కడతో ఈ 9వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 10వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రిషిని హిమాచల్ మరియు వెస్ట్ బెంగాల్ పోలీసులు చంపారు అని న్యూస్ లో చూపిస్తూ ఉంటారు. పాపాజీ ఆ న్యూస్ ని వింటూ ఇది ఖచ్చితంగా రింకు చేసిన పని అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రింకు ఆ పాపాజీకి కాల్ చేసి, ఇంకొక అమ్మాయి మిగిలి ఉంది, తనను కూడా చంపేయాలి, మరి ఈ తేజీని ఏం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి పాపాజీ ఆ తేజీని కూడా చంపేయమని చెప్తాడు. మరోపక్క రింకు తనను చంపేస్తాడు అని ఆ తేజీ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోపక్క షలోని మాత్రం ఆ లక్కీతో మాట్లాడుతూ రిషి డెడ్ బాడీని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లకుండా నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది. దాంతో లక్కీ ఆ షలోని మీద కూడా దాడి చేసి కొడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే రింకు ఆ సలోనీతో ఇంటిమేట్ అయ్యాడు అని ముస్కాన్కి తెలియడంతో ఆ ముస్కాన్ వెంటనే రింకుతో మాట్లాడుతూ మరి నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని అడుగుతుంది. అప్పుడే ఆ ముస్కాన్ ఫోన్లో నుంచి పొరపాటున తన ఫాదర్ అయినటువంటి ఆ దాండియల్కి కాల్ వెళ్తుంది. అతను రింకు మరియు ఆ ముస్కాన్ల కాన్వర్జేషన్ మొత్తం కూడా వింటూ ఉంటాడు. రింకు ఆ ముస్కాన్ని చూసి, నేను కేవలం ఆ సలోనీతో ఇంటిమేట్ మాత్రమే అయ్యాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ రింకు వెంటనే ముస్కాన్ని పాపాజీ దగ్గరికి తీసుకుని వెళ్ళి నేను ఈ ముస్కాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాట వినగానే పాపాజీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఒక పని చెయ్యి, ఈ ముస్కాన్ వాళ్ళ నాన్నని పిలిపించు, మాట్లాడతాను అని అంటాడు. మరోపక్క ఆదివాసీ అమ్మాయి డిఎస్పీ దగ్గరికి వచ్చి, ఆ సర్కార్ పోలీస్ ఆఫీసర్ చిన్నతనంలోనే నన్ను రేప్ చేశాడు, నా సిస్టర్ని కూడా వదలకుండా ప్రతిసారి రేప్ చేసేవాడు, ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ వేరే చోటకి పోస్టింగ్ వచ్చింది, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఆఫీసర్ తిరిగి మళ్ళీ వచ్చాడు, అప్పటికే నేను పెరిగి పెద్దయ్యాను, ఆ తర్వాత ఆ పోలీసర్ నన్ను కాకుండా ఇంకా చిన్న పిల్లల్ని కూడా రేప్ చేయడం స్టార్ట్ చేశాడు, అందువల్లే కోపంతో నేను ఆ పోలీస్ ఆఫీసర్ని చంపేశాను, ఆ వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ బాడీని నేను మరియు నా సిస్టర్ కలిసి అడవిలో పాతి పెట్టేశాం, అప్పుడే ప్రఫుల్ మా మీద ఎవరికి డౌట్ రాకుండా ఉండాలి అని మా చేత డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయించడం కోసం ఇక్కడికి తీసుకువచ్చాడు అని చెప్తుంది. ఆ ఆదివాసీ అమ్మాయి చెప్పిన నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత డిఎస్పీ ఆ అమ్మాయికి సహాయం చెయ్యాలి అని అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం డిఎస్పీని చూసి, నా సిస్టర్ని చంపిన వాళ్ళ మీద నేను పగ ఖచ్చితంగా తీర్చుకుంటాను అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో దాండియల్ అక్కడికి వచ్చి ఆ ఆదివాసీ అమ్మాయిని షూట్ చేస్తాడు. దాంతో డిఎస్పీ వెంటనే దాండియల్ మీద గన్ను గురిపెట్టి, నాకు ఆ అమ్మాయి ప్రాణాలతో బ్రతకాలి, వెంటనే డాక్టర్ని పిలిపించి తనకు ట్రీట్మెంట్ చెయ్యించు అని అంటాడు. దాంతో డాక్టర్ అక్కడికి వచ్చి తనని చెక్ చేస్తూ ఉండగా అదే సమయంలో రింకు అక్కడికి వచ్చి డిఎస్పీని చూసి, సార్, పోలీస్ ఆఫీసర్ని చంపిన కేసులో ఈ అమ్మాయి బ్రతికి దొరికినా లేదా చనిపోయి దొరికినా పెద్ద తేడా ఏమీ లేదు, నేను తనని చంపేస్తానని అంటూ ఉంటాడు. అయితే డిఎస్పీ మాత్రం ఆ రింకును చూసి, రిషిని పట్టుకోవడానికి నేను నీకు సహాయం చేస్తాను, నాకు ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాణాలతో కావాలి అని చెప్పి డిఎస్పీ గోస్ వెంటనే ఆ ఆదివాసీ అమ్మాయిని అంబులెన్స్లోకి ఎక్కించి హాస్పిటల్కి తీసుకుని వెళుతూ ఉండగా దారి మధ్యలో రింకు మరియు అతని మనుషులు అంబులెన్స్ని ఆపి ఆ ఆదివాసీ అమ్మాయిని చంపడానికి చూస్తారు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అంబులెన్స్లో ఆదివాసీ అమ్మాయి ఉండదు. తేజీ వేరే వెహికల్లో ఆదివాసీ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుని వెళుతూ ఉంటుంది. రింకు ఆ అమ్మాయిని ఖచ్చితంగా చంపడానికి వస్తాడు అని డిఎస్పీ ముందే గ్రహించి అందువల్ల తను వెంటనే తేజీ సహాయాన్ని కోరి ఉంటాడు. అందువల్ల తేజీ ఆ ఆదివాసీ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుని వెళుతూ ఉంటుంది. అక్కడతో 10th ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఈ వెబ్ సిరీస్లోని సీజన్ 1 కూడా కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసి సీజన్ 2 ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండి ఉండొచ్చు, ఎందుకంటే ఆ ఆదివాసీ అమ్మాయి బ్రతికితే తను ఖచ్చితంగా రింకు అండ్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకునే తీరుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చెయ్యండి. నేను సీజన్ 2ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.